వైసీపీ, పేటీఎం బ్యాచ్‌లు ఇప్పుడు ఏమయ్యాయి? వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా మాట్లాడినటువంటి యొక్క సౌండ్ ఇప్పుడు ఏమైపోయింది? అయితే ప్రతి ఒక్కళ్ళు మౌన రాగం తీస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని స్వరాలు మారి తిరిగి జగన్నే తిడుతున్నటువంటి ఒక సందర్భాలు మనం చూడొచ్చు. అయితే స్టార్టింగే బొత్స సత్యనారాయణ ఉండి అసలు సాధారణంగా మా నాయకుడికి మేము చెప్పాము, కానీ ఆయన వినలేదు, వినిపించుకోలేదు, లేదా కనీసం ప్రతిపక్ష హోదా అన్న ఉండేది మాకు అంటూ ఆఖరికి బొత్స సత్యనారాయణ మాట్లాడు కావచ్చు. అదేవిధంగా జర్నలిస్ట్ సాయి ఉండి ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ అనే పార్టీని మూసేసుకోవడం మంచిదని చెప్పేసి అనడం కావచ్చు. లేదా శ్రీరెడ్డి ఉండి అసలుకి ఇదే పని నేను టీడీపీలో చేసిండే నాకు ఇప్పుడు ఒక మంచి పదవి ఇచ్చేవాళ్ళని చెప్పేసి తను అనడం కావచ్చు. ఇలాగా పలు సందర్భాల్లో పంచ్ ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా వ్యతిరేకంగా తిరిగి ఇప్పుడు జగన్కి అందరూ కూడా బాణాల్లా గుచ్చుకోబోతున్నారా అంటే ఏమో తెలీదు. దీని మీద మనతో పాటు సూర్యదేవ లత గారు మాట్లాడడానికి వారిని నమస్తే మేడం. నమస్తే. జగన్ ఫస్ట్ మనం చూసుకుంటే ఏదైతే 2019 టైంలో ఆయన 16 నెలలు జైల్లో ఉన్న టైంలో సొంత చెల్లి తనన్న మాట మాత్రం ఇప్పుడు బాగా వైరల్గా మారుతుంది. ఏంటి అంటే నేను జగన్ అన్న వదిలన్న బాణాన్ని అని చెప్పేసి అని. మొదటి బాణం షర్మిలనే గుచ్చుకుంది. అదొకటైతే పేటీఎం సాధారణంగా ఆయన పబ్లిసిటీ పిచ్చిలో దాదాపు 850 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు, కొన్ని పేటీఎం బ్యాచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. వీళ్ళు కూడా అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి షర్మిల అయితే ఎంత బలంగా గుచ్చుకుందో అంతకన్నా బలంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు మనకు అనిపిస్తూ వస్తున్నాయి. సో వీళ్ళ గురించి ఈ పేటీఎం బాణాల గురించి ఏం చెప్తారు? అంటే షర్మిల అంటే అధికారంలో ఉన్నప్పుడు తను మాట్లాడటం జరిగింది. సో అధికారం వచ్చిన వెంటనే అంటే అప్పటి వరకు షర్మిల అవసరం ఉండింది కాబట్టి, అధికారం వచ్చిన తర్వాత తన అవసరం లేకుండా ఉంది కాబట్టి తనని అప్పుడే పక్కకి పెట్టడం జరిగింది. సరే తను రివర్స్ అయ్యి అంటే తెలంగాణలో కొద్ది రోజులు మళ్ళీ ఆంధ్ర వెళ్ళి మళ్ళీ ఆంధ్రాలో పనిచేయటం జరిగింది. సరే ఇంకా తర్వాత తీసుకుంటే ఈ పేటీఎం బ్యాచ్ అంతా చూస్తే అందరూ విమర్శిస్తున్నారు కదా ఈరోజు. అందరూ రోజుకి ఒక నలుగురైనా బయటపడుతున్నారు. సరే ఇదేనా అనుకుంటే ఇంకా మిగతా వచ్చేటప్పటికి ఇంకా రేపొద్దున రోజుకి గడిచే కొందికి ఇంకెంతమంది బయటపడతారని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమంటే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లోనే ఓపెన్గా చెప్పడం జరిగింది. సో ఏదైతే వద్దన్నామో అదే చేశారని. అంటే పాస్బుక్ల మీద ఫోటోలు కానీ ఇవి కూడా వాళ్ళకు కూడా నచ్చలేదు. ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న క్యాండిడేట్లకు కూడా వాళ్ళకు కూడా నచ్చలేదు అనేది వాళ్ళు స్పష్టంగా బయటే చెప్తున్నారు బహిరంగంగా. తల్లి కూడా వచ్చి మందలించింది కూడా అదే అని కూడా అంటున్నారు, ఎక్కువ స్పీడ్ వెళ్ళావు అనేది. ఇంకా మనం చూసాం ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు పంచ్ ప్రభాకరే కానివ్వండి, అతను వీడియో రిలీజ్ చేయటమే కానివ్వండి, అతను మాట్లాడిన మాటలే కానివ్వండి, అంటే అపోజిషన్ లీడర్ని ఏ రకంగా బూతులు తిట్టిన వాళ్ళందరూ, అంటే అతను ఎంత ఘోరంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడునే కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా. సో అలాంటి వ్యక్తి కూడా ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం కానివ్వండి, శ్రీరెడ్డి కూడా ఎట్లా ఘోరంగా మాట్లాడేది. సో ఇప్పుడు అంటే చాలామంది నీతి వాక్యాలు కూడా చెప్పటం మొదలు పెట్టారులేండి. సో తిట్టేది తిడుతూ నీతి వాక్యాలు కూడా, అంటే గతంలో ఎప్పుడూ కూడా వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళుగా ఉన్నట్టు, ఎప్పుడు ఎవరిని ఏమీ మాట్లాడినట్టు, ఏది దూషించినట్టు చెప్పటం అనేది హాస్యాస్పదంగా ఉంది. అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు మర్చిపోయారా అని అంటే రికార్డ్స్ ఎక్కడికి పోతే అవి మళ్ళీ రోల్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ అవి బయట వస్తూనే ఉన్నాయి, అవి అందరూ మళ్ళీ చూస్తూనే ఉన్నారు. కోడాలి నాని లాంటి వాళ్ళు కూడా సో వాయిస్ తగ్గింది, సో ఎక్కడ వచ్చి బయట మాట్లాడలేకపోతున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. సో అందరికి రివర్స్ అంటూ స్టార్ట్ అయిపోయింది. శాంతపరులాగా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు అన్నట్టు ఇప్పుడు చూపిస్తున్నారు. మనం చూసుకుంటే బోరుగడ్డ అనిల్ సాధారణంగా మనం నెల్లూరు చూస్తుంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా బండికి కట్టుకొని తీసుకెళ్తా అని చెప్పేసి అన్న మాటలు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఇంట్లో ఉండే మహిళల్ని కూడా దూషించినటువంటి ఒక సందర్భం మనం చూసాం. అయితే ఎన్నోసార్లు ఎన్నో రకాలు మాట్లాడినా సరే ఆయన అన్న మాటలు ఏంటంటే, లేదు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ సంబంధించి ఇంట్లో వాళ్ళని కూడా దూషిస్తా, తప్పేంటి అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు చూసాం. కట్ చేస్తే
ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నాకు సెక్యూరిటీ కావాలి, నాకు భద్రత కావాలి, నాకు కొంచెం ప్రాణహాని ఉంది అన్నట్టు మాట్లాడడం కావచ్చు. అదిగాక ఆయన ఇప్పుడు అనడం ఏంటంటే మాట మార్చేసి పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదు, రాజకీయ పరంగానే నేను విమర్శించాను, అది కూడా నాకున్న ఒక పార్టీ తరఫున నాకు పొజిషన్ ఉంది కూడా నేను మాట్లాడాను తప్ప ఇంకోటి. అంటే బోరుగడ్డ అనిల్ లాంటి మహా రౌడీ షీటర్లు కూడా ఇప్పుడు భయపడుతున్నారు అంటే ప్రజల వ్యతిరేకత ఎంత ఉందనేది అర్థమైందని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఏం జరుగుతుందంటే అదేమంటే తిట్టినన్ని రోజులు తిడుతున్నారు, మాట్లాడినన్ని రోజులు మాట్లాడుతున్నారు. తర్వాత నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చిందని. ఎవరు పార్టీలో ఉంటే అలా నోటుకొచ్చినట్టు మాట్లాడమని ఎవరు కూడా చెప్పరే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మేము స్పోక్స్ పర్సన్గా ఉన్నా కూడా బాబు గారు అలాంటి డైరెక్షన్స్ ఇవ్వరే. ఇలా బూతులు తిట్టాలనో ఇంకోటనో వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడాలనో ఇలాంటివి ఉండవు. సబ్జెక్ట్ ఏముంటే అవి మాట్లాడమంటారే కానీ వీళ్ళు నోటి దూలతోనో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ అంటే వాళ్ళ అధినాయకుడు అదే చెప్పచ్చు మేబీ. సో ఆయన అలాంటి డైరెక్షన్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళ బుద్ధులు ఏమైనాయి, వీళ్ళకి ఎందుకు రేపు పొద్దున అధికారం అనేది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందని తెలియదా వీళ్ళకి? సో రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అలా మాట్లాడతారా? దెబ్బ కొడితే ఇంకో దెబ్బ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు కొడతారనేది తెలియదా వీళ్ళకి? సో నోటుకొచ్చినట్టు మాట్లాడి బోరగడ్డి అనిల్కి తెలియదా ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు? నిజమే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి అందరినీ మాట్లాడాడు. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఈరోజు నీకు సెక్యూరిటీ ఇవ్వటానికి ఏంటి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఏమి దేశానికి ఏమైనా చేసావా? నీకు దేశానికి ఏదో సేవ చేసిన దానికి ఒకవేళ థ్రెట్ ఉంది అని అనుకోవటానికి నక్సలైట్స్ టెర్రరిస్ట్లో ఇట్లాంటి థ్రెట్ ఉంది అనుకోవటానికి ఏ విధంగా థ్రెట్ ఉంది నీకు? అసలు నీ నోటి దూలతో నువ్వు మాట్లాడిన మాటలకు కూడా నీకు ఇంకా సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. అలా సెక్యూరిటీ అరేంజ్ చేస్తే ఇండియాలో ఉండే వాళ్ళు ఇంకా సగం మందికి సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటాయటమే. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మీరు అదుపులో ఉండాల్సింది పోయి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడి ఈరోజు సెక్యూరిటీ అడగటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకొకసారి ఇలా మాట్లాడిన దానికి వాళ్ళు ఏమైనా చేస్తారా అని భయపడుతున్నారంటే మీ విజ్ఞతకే వదిలేయాలి. మీరు ఏం మాట్లాడారో మీరు ఏం చేశారో అనేది మీకే తెలియాలి. సో ఈరోజు మీరు భయపడటమో బాధపడటం అనేది డ్రామాలు అంటూ అది మెయిన్ డ్రామాలండి. సో వీళ్ళేమో ఇప్పటికి కూడా ఎలా ఉందంటే ఇలా పోర్ట్రే చేస్తున్నారు జనాలకి, మమ్మల్ని ఈ రకంగా మళ్ళీ బాధపడతారేమో, మమ్మల్ని వాళ్ళు హింసిస్తారేమో, జనసైనికులే కావచ్చు తెలుగుదేశం క్యాడరే కావచ్చు వీళ్ళు ఎవరో మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేది ఇప్పుడు ముందే వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళటమే. సో ఇప్పుడు చూసాం మనం వర్మ గారి విషయంలో ఏం జరిగిందనేది. సో ఎవరో వైసీపీ వాళ్ళు చేసి దాన్ని ఎలా పోర్ట్రే చేశారు అంటే వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. రేపొద్దున అది కూడా జరుగుతున్నాయి. వాళ్ళకు వాళ్ళే చేసుకొని రేపొద్దున అది నెట్టడానికి ట్రై చేస్తారు. జనసైనికులే కావచ్చు తెలుగుదేశం క్యాడర్ మీదైనా నెట్టుతారు. అయితే ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ సాయి అంటూ ఒకళ్ళు ఫస్ట్ నుంచి వైసీపీకి సంబంధించి ప్రమోషన్స్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కింద చెప్పుకోవచ్చు. జగన్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా వచ్చినప్పుడు ఫోటో వేసుకోవడం తప్పేంటి అన్న మహానుభావుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కొంప ముంచింది, అసలుకి జగన్ బొమ్మే జగన్ మింగేసింది అన్నట్టు ఇవన్నీ మాటలు చూసుకుంటూ వస్తూ ఇప్పుడు ఆ పెద్ద మనిషి అనే మాటలు ఏంటంటే అసలుకి వైసీపీ అనే పార్టీని పూర్తిగా కంప్లీట్ క్లోజ్ చేయడం మంచిది, దీని అంటే ప్రతిపక్షంలో కూడా లేదు కాబట్టి దీనికి అంత పెద్ద విలువనియాల్సిన అవసరం లేదు, పూర్తిగా మూసేస్తేనే మంచిదని చెప్పేసి జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు సాయి గారు లాంటి వాళ్ళు ఆయన జర్నలిస్ట్గా ఆయన వర్క్ చేయలేదండి. సో వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ని పెట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. సో జర్నలిజంకి అక్కడెక్కడ వాల్యూ లేని వ్యక్తి అతను. సో అప్పుడు మాట్లాడిన మాటలు ఏమైనాయి? నువ్వు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? అసలు ఆయన ఫోటో వేసుకోవటం తప్పని చెప్పాల్సిన విషయం పోయి ఆ రోజు సమర్థించాడు. ఇంకొకటి అన్ని చోట్ల బిల్డింగులకు అన్నిటికీ కూడా ఎక్కడ చెట్టు దొరికినా పుట్ట దొరికినా కూడా రంగులేశారు. ప్రజాధనం ఎంత వృధా అవుతుంది? ఆ రోజు ఎందుకు ఇలాంటి మేధావులైన వర్గం అని చెప్పుకునే వాళ్ళందరూ ఎందుకు ఖండించలేదు? అంటే ఆ రోజు అమ్ముడు పోయారా వీళ్ళంతా? ఆ రోజు అమ్ముడు పోయినట్టే కదా. సో అది తప్పు కాదా? అన్నా క్యాంటీన్ లాంటివి తీసేసిన రోజు ప్రజలకి 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు రా బాబు, అట్లాంటివి తీయకండి అని చెప్పాల్సిన వాళ్ళు పోయి అలాంటివన్నీ ఆ రోజు వెనకేసుకొచ్చారు కదా. ప్రజావేదిక అది కూల్చిన రోజు చెప్పాలి కదా. ఏ రోజైతే ఆయన సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజే తను కూలగొట్టారు కదా. సో అలాంటప్పుడు అది చెప్పాల్సిన అవసరం ఉందా? ఆ రోజు నుంచి వీళ్ళు ఈ రోజు వరకు భజన చేస్తూ వచ్చారు. ఏ రోజైతే గవర్నమెంట్ పోయిందో ఆ తర్వాత వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంటే ఒక మోతాదులో డబ్బులు వస్తున్నంత వరకు వేరు. సో రేపు పొద్దున ఇంకొక గవర్నమెంట్కి భజన చేయాలనా?
అంటే వీళ్ళు చేసిన తప్పులు ఇంకొకళ్ళు మళ్ళీ మర్చిపోవాలన్నా టీడీపీని ఇప్పుడు ఏదో వెనకేసుకొచ్చినట్టు పొగిడినట్టు చేయడానికి ఇప్పుడేం మమ్మల్ని పొగడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు పొగిడితే మేము అధికారానికి రాలేదు, వీళ్ళు మాట్లాడితే మేము అధికారానికి రాలేదు, నిజాయితీగానే వచ్చాం. అంటే ప్రజలకు తెలుస్తుంది ఏం కావాలి, ఏం జరగాలి, ఆంధ్రదేశానికి అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి వస్తుంది అనుకున్నారు, ఓట్లో చూపెట్టారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అధికారం ఉంటే అక్కడ పక్కలో చేరుతారు, అలాంటి మనుషులు వీళ్ళు. సో వీళ్ళకి కావాల్సింది ఎవరు అధికారం ఉంటే వాళ్ళ పక్కన మాట్లాడటం, వాళ్ళతో ఉండటం, అంతేగాని నిజాయితీగా ఖండించటం అనేది వాళ్ళకి తెలియదు. సో ఒక జర్నలిజంలో ఉండి చేసే పనులు అవి కాదనేది ఇంకైనా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే ఈ పేటీఎం ప్యాచ్ అంతా కూడా రివర్స్ తిరిగి మళ్ళీ బాణాల్లా గుచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఎలా స్పందిస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇది చాలా తక్కువ, ఇప్పటికి మనం విన్నది చాలా తక్కువ. ఇంకా ఈ 5 ఏళ్ళల్లో ఇంకా చూడండి, ఇంకా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అది ఆ రోజే ఎందుకు ఖండించలేకపోయారు, ఆ రోజే ఎందుకు చెప్పలేరు? మీరు వింటే ఇంకొద్ది రోజుల్లో మీరు చూడండి, సజ్జల లాంటి వాళ్ళైనా వచ్చి బయట చెప్తారు, నేను ఆ రోజే చెప్పాను ఏం లేదనైనా సజ్జల లాంటి వాళ్ళే చెప్తారు, విజయసాయి గారు లాంటి వాళ్ళే చెప్తారు. వీళ్ళందరూ ఇంకా మళ్ళీ చెప్పటం మొదలు పెడతారండి. ఆయన పక్కన ఎవరైతే భజన చేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా బయట వస్తారు. ఆ రోజు మినిస్టర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయట వచ్చి చెప్పటం మొదలు పెడతారు. ఆ రోజు ఖండించలేకపోయారు, కానీ ఈరోజు మా వైఫల్యాలకు కారణమే జగన్మోహన్ రెడ్డి అనేది బహిరంగంగా వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. ఇదే ఏంటి చాలా తక్కువ ఇప్పటికి. అది 19వ తారీఖు నుంచి కేసులు తిరగదోడడం అనేది మొదలు పెట్టబోతున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఈ కేసులు తిరగదోడేటప్పుడే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అవును నేను ముందు చెప్తే నమ్మలేదన్నట్టు కాటసాని అన్నట్టుగా అనే సందర్భాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడతారు. సో రేపొద్దున కేసులన్నీ తిరగదోడతారని అంటే ఇన్ని రోజులు ఆయన నేను ఒక సీఎం, నేను కోర్టుకు వస్తే ఖర్చులు అవుతాయి, అంత ఖర్చు నేను ప్రజాధనం వృధా చేయలేను అని చెప్పుకుంటూ నెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎట్లాగో ఖాళీగా ఉన్నావు కాబట్టి రమ్మనే పిలుస్తారేమో, సో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇంకా ఆ కేసెస్లో ఎదుర్కొన్నప్పుడే కానివ్వండి, ఇంకా కొత్తగా వచ్చిన కేసులే కానీ ఇంకా కొత్తగా వస్తాయి కదా, ఈ 5 ఏళ్ళు చేసిన అవకతవకల మీద పడే కేసులే కానివ్వండి, వీటినన్నిటిని ఆయన ఎదుర్కోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కాదు కదా ఆయన. సో ఆయన ఎన్ని అవకతవకలు చేస్తున్నాడు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, నువ్వు పంచింది ఎంత, నువ్వు చేసింది ఎంత, ఏది అభివృద్ధి చేసావు, ఏం కట్టావు, ఇవన్నీ చెప్పాలి కదా. నువ్వు తెచ్చిన డబ్బులకి ఏం చేసావు, లిక్కర్లో ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టలేదు, వాటి తాలూకా డబ్బులే కానివ్వండి, ఇవన్నీ చెప్పాల్సినవి ఉంటాయి, చాలా ఉన్నాయి. మైనింగే కానివ్వండి, గ్రావెల్స్ లాంటివి మొత్తం రాష్ట్రాల్లో నుంచి తరలించటమే కానివ్వండి, ఇవన్నిటికీ చెప్పాల్సిన ఈ 43,000 కోట్లు అనేది నథింగ్ ఇప్పుడు. సో లక్షల కోట్లతో ఉంది ఇంకా. సో ఇవన్నీ ఆయన చెప్పాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితే ఈ పాత కేసులు ఈ కేసులు కూడా కొత్తగా స్టార్ట్ అయినాయంటే ఎప్పటికవుతుందో తెలియదు కదా. అవును అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా పేటీఎం బ్యాచ్లే తిరిగి మళ్ళీ బాణాల్లా గుచ్చుకోవడం. అంటే మొదటి గుచ్చుకుంది షర్మిల అయితే ఇప్పుడు ప్రతి ఒక్క పేటీఎం ఎవరైతే తీసుకున్నటువంటి ఒక పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళు బాణాల్లా గుచ్చుకుంటున్నారు. సో కట్టప్ప ఒక్కళ్ళు కాదు, ఆయన పక్కన ప్రతి ఒక్కళ్ళు కట్టప్పలానే కనిపిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.